టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు టాప్ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ఇక్కడ వాహనాలు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఈ బ్యూటీ పలు సినిమాలో నటించింది. కానీ ఆశించిన స్థాయిలో మాత్రం గుర్తింపు రాలేదు. ఇక ఆ తరువాత డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్ 2 సినిమాలో కనిపించింది. ఇందులో అడవిశేష్ జోడీగా నటించి సూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో సౌత్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీకి ఫుల్ క్రేజ్ వచ్చేసింది. దీంతో ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇటీవలే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన గుంటూరు కారం సినిమాలో కనిపించింది. ఇందులో మీనాక్షి పాత్ర నిడివి తక్కువనే ఉన్నప్పటికీ తన నటనతో మంచి మార్కులే కొట్టేసింది. ఇక ప్రస్తుతం తమిళంలో విజయ్ దళపతి జోడీగా ఓ ప్రాజెక్ట్ చేస్తుంది. అలాగే తెలుగులో మెగా వరుణ్ తేజ్ సరసన మట్కా సినిమాలో నటిస్తుంది. ఈ 2 చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఇవే కాకుండా మరిన్ని ప్రాజెక్టులు సైతం ఈ బ్యూటీ చెంతకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే మీనాక్షి కేవలం హీరోయిన్ మాత్రమే కాదు, మల్టీ టాలెంటెడ్ కూడా. హర్యానాలోని పంచ్కులా ప్రాంతంలో జన్మించిన మీనాక్షి డెంటిస్ట్, నేషనల్ డెంటిస్ట్ అండ్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో డెంటల్ సర్జరీ కోర్సు పూర్తి చేసింది. డెంటల్ సర్జరీ 3వ సంవత్సరంలో ఉండగానే 2018లో మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ అందాల పోటీల్లో పాల్గొని మొదటి రన్నర్ అప్ గా టైటిల్ ను గెలుచుకుంది. ఆ తర్వాత అదే ఏడాది ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో మిస్ గ్రాండ్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. అలాగే 2018లో మిస్ ఇండియా పేజెంట్ టైటిల్ అందుకుంది. ఈ బ్యూటీ మోడలింగ్ రంగంలోనే కాదు, క్రీడలోనూ ఈ బ్యూటీకి సాటి లేరు. గతంలో ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. తాను స్టేట్ లెవెల్ స్విమ్మర్, స్టేట్ లెవెల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అని కూడా చెప్పింది. అలాగే డెంటిస్ట్, మోడల్, హీరోయిన్ అంటూ తన క్వాలిఫికేషన్ ను చెప్పుకొచ్చింది. మీనాక్షి ప్రస్తుతం ఆమెకు సంబంధించిన వీడియోను షేర్ చేసుకున్నారు ఫ్యాన్స్. దీంతో మీనాక్షిలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా, మల్టీ టాలెంటెడ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.